ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న గోమాతలు తన కడుపు నింపుకోవడం కోసం, మేత కోసం కృష్ణానది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో 2 కిలోమీటర్ల దూరం ఈదుకుంటూ వెళ్లి మేత మేసి తిరిగి వస్తాయి. గోమాతలు పడే కష్టం చూస్తుంటే మనం కూటి కోసం కోటి విద్యలు అన్న కష్టం చాలా చిన్నది అనిపిస్తుంది. ఇలా గోమాతలు ప్రతి సంవత్సరం మేత కోసం వెళ్లే సమయంలో రైతు కృష్ణానదికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి కృష్ణమ్మ తల్లిని ప్రార్థించి ఆ గోమాతలని నదిలోకి అల్లిస్తే కృష్ణమ్మ తల్లి నీటి ప్రవాహంలో 2 కిలోమీటర్ల దూరం ఈదుకుంటూ వెళ్లి గడ్డి ఉన్న ప్రాంతానికి చేరుకొని అక్కడే కొద్ది రోజులు ఉండి గడ్డి మేసి తిరిగి సొంత ప్రదేశానికి చేరుకుంటాయి. ఈ మార్గం కాకుండా నడక మార్గం ద్వారా వెళ్ళాలి అంటే చుట్టూ తిరిగి సుమారుగా 100 నుండి 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ గడ్డి ఉన్న ప్రదేశాలకు చేరుకోవాలంటే. ఇక్కడ గోమాతలు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వైపు గడ్డి ఉన్న ప్రదేశం వైపు వెళ్తున్నాయి. ఈ ఆవులు సాధారణంగా నల్లమల అడవుల్లో శ్రీశైలం చుట్టుపక్కల ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న ప్రదేశం వచ్చి కంబాలపల్లి గ్రామం, చందంపేట మండలం, నల్లమల అడవి. ఈ వీడియో తీసిన సోదరుడికి హృదయపూర్వక నమస్కారం. అద్భుతమైన వీడియో. గోమాత కష్టాన్ని క్లియర్ గా చూపించారు. మేత కోసం, తిండి కోసం గోమాతలు పడుతున్న కష్టం ఈ వీడియోలో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది.